ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ట్రస్ట్ సభ్యులకు గట్టిగా చప్పట్లు కొడదాం. అనేక ఊళ్ళ నుంచి వచ్చేసిన మాస్టర్స్ అందరికీ వివిధ థ్యాంక్ యూ. ట్రస్ట్ తరఫున ఎవరో రిప్రజెంటేటివ్ ఉండాలి కాబట్టి అందరూ ఉంటారు. అలాగే రాజశేఖర్ గారు, రండి రాజశేఖర్ గారు, మనకు ఇక్కడ కర్తాల్లోనే ఉంటూ ప్రతి నెల తన సమయాన్నంతా ఇస్తూ చక్కటి సేవా కార్యక్రమంలో మరి వారు ముందుకు నడిపిస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడదాం వారికి. ఎందుకంటే సేవ అనేది అత్యున్నతమైంది. సృష్టి స్థితి లయతత్వానికి సంబంధించింది సేవ. ధ్యానము సృష్టికి సంబంధించింది, జ్ఞానము స్థితికి సంబంధించింది, లయము సేవకు సంబంధించింది. సేవ తర్వాతనే నూతన సృష్టి, గుర్తుపెట్టుకుంది. లయతత్వం తర్వాతనే మళ్ళీ నూతన సృష్టి. అందుకే ఆ లయకారకుడు అనే శివుడికి పార్వతి సృష్టికర్త భార్యగా వచ్చింది. స్థితకర్త అయిన విష్ణువుకు లయకర్త అయిన లక్ష్మి వచ్చింది. సృష్టికర్త అయిన బ్రహ్మకు స్థితకర్త అయిన సరస్వతి వచ్చింది. అంటే కాంబినేషన్ చూశారు కదా. సేమ్ ఎప్పుడు ఉన్నది సృష్టిలో కాంబినేషన్. లయం అంటే అది చంద్రశేఖర్ రెడ్డి గారు మర్చిపోయారు. మా సోలాపురం నుంచి గట్టిగా చప్పట్లు కొడదాం. మొన్ననే అక్కర్లకోటలో చాలా గొప్పగా కార్యక్రమం చేశారు, వండర్ఫుల్గా. సో అట్లా అందుకని ఈ సేవ అనేది ఎంతలా, ఎందుకంటే నేను కొంత సాధన చేయగా 2002లో వచ్చిన 2012 వరకు ధ్యానం కుదరలేదు. 2015 నుంచి చక్కటి ధ్యానం కుదిరింది. నేను నువ్వు తెలుసుకొని ప్రేరణ వచ్చింది. దాని వెనకాల 2002 నుంచి ముఖ్యంగా 2004 నుంచి పత్తిగారు ఎంబడి సేవలలో విరివిగా సేవలలో పాల్గొన్నాను. నేను ఏ కార్యక్రమం వదిలిపెట్టేవాడిని, ఏ పనిని వదిలిపెట్టేవాడిని. ఆ సేవ చేయగా నన్ను ఎక్కడికి తీసుకెళ్ళిందంటే ధ్యానానికి అరువుని చేసింది. అది ఆ లోపట ఉన్న ఆ ఆత్మకు అడ్డుగోడలను తొలగి పరిపూర్ణమైన ధ్యానస్థితి పోవడానికి గొప్ప ప్లాట్ఫామ్ తయారైంది. సేవ అనేది ధ్యానానికి ఎప్పుడు బ్యాక్ బోన్, గుర్తుపెట్టుకోండి. గంటలు నువ్వు ధ్యానం చేయడం వేరు. ఆ గంటలు చేసిన ధ్యానాన్ని, ఆ శక్తిని, ఒక జ్ఞానాన్ని బయటకెళ్ళి ఆ సేవ ద్వారా విస్తరిస్తున్నామంటే అది నిన్ను మరింతల పదంతలు శక్తివంతం చేస్తుంది. నేను నా ఇంట్లో కూర్చొని నేను 8 గంటలని చేసుకోగలుగుతా. కానీ నేను గమనించా, నేను ఈ ధ్యానమాయాగం తరపున అన్ని ఊళ్ళకి తిరిగి వచ్చిన తర్వాత నేను ఒక కొత్త స్థితి పొందుతాను. ప్రతి ట్రిప్పు ఒక 3 రోజులు 4 రోజులు పోయి వచ్చిన తర్వాత ఒక కొత్తగా ఉంటుంది నాకు. అందుకే మరింత శక్తివంతమైన సాధన జరుగుతుంది. అంటే ఏది ఇచ్చినావో తిరిగి అది 10 టైమ్స్గా పొందుతాం. ఈ విధంగానే ప్రతి ఒక్కరూ శక్తివంతంగా కావాల్సింది తప్ప నా ఇంట్లో నేను కూర్చుంటాను, నా ధ్యానం చేసుకుంటుంటే ఓకే పొందుతావు, కానీ ఫాస్ట్గా ఏదైతే జరగాలనో అది జరగదు. ఓన్లీ ధ్యానం ద్వారా సృష్టి చేశావు, అది స్థితమైంది. ఆ స్థితమైందని బయటకు వదలవా. జ్ఞానం కూడా లోపల ఊరుతుంది. వినాయకుడు పొట్ట ఏమనుకుంటున్నాడు, జ్ఞాన పొట్ట. అది నాకు పొట్ట వచ్చింది. నాకు పొట్ట అంటే నాకు అసలు చిరాకు. గంటలు నేను యోగాసనం చేసేవాడిని. మిల్లీగ్రామ్ ఉన్నా కూడా నాకు ఇబ్బంది అనిపించేది. అలాంటిది పొట్ట బయటకు వచ్చేసింది. ఇంట్లో మమ్మల్ని అన్న నీ సంగతి ఏందన్నారు. అది ఎంత 6 నియమాలు పాటించినా పోవట్లేదు. అప్పుడు దృష్టి పెడితే సేవ చేయమని 2021లో ఎప్పుడైతే నోరు ఇప్పడం మొదలుపెట్టానో తగ్గుముఖం పట్టడం మొదలైంది. ఏందని చూస్తే అది వినాయకుడి పొట్ట, జ్ఞాన పొట్ట. అది ఊరుతుంది. అది ఎవరికైనా సరే మొత్తం ఎండుకపోయిన పొట్ట కూడా బయటకు వస్తుంది, గ్యారెంటీ, గుర్తుపెట్టుకోండి. అది ఉండ్రాలకు తిండికి సంబంధించింది కాదు, జ్ఞానానికి ఊరుతుంది జ్ఞానం. ఆ ఊరి ఆ లయంలో ఎప్పుడైతే ఆ సేవా మార్గంలో పోతావో అప్పుడు బయటకు వెళ్ళడం వల్ల ఆటోమేటిక్గా ఆ పొట్ట తగ్గుముఖం పడుతుంది. ఇది ప్రాక్టికల్గా నేను తెలుసుకున్నాను. అది ఎవరైనా ఫేస్ చేయవలసి. అందుకే అరే తిన్నాడు ఆయన. కొంతమంది యోగులు ఆయన ఉన్నాడు, గంటలు ధ్యానం చేసేవాళ్ళు, 6 మాసీలు, కానీ పొట్టు ఉండేది. అర్థమయ్యేది కాదు. చాలామంది యోగులు తింటారు, సంవత్సరానికి ఒకసారి తినే వాళ్ళకి ఇంత పొట్టు ఉన్నది. ఏంది కథ అంటే ఇది. అంటే అంతర్ముఖంగా శ్వాసకథ నడిచినప్పుడు ఆ వాయువుకు ఆ లోపల ఉన్న సిస్టమ్ అంతా విస్తరిస్తాయి, పెద్దగా అవుతాయి. అదే ఆ పొట్టగా మారుతుంది. అందుకే తిండికి సంబంధించిన పొట్టలు వేరు, ఈ పొట్ట కూడా గమ్మత్తుకి ఇలా ఉంటుంది అనమాట. అదో గమ్మత్తుగా ఉంటుంది. సో అందుకని సేవ ద్వారా మాత్రమే ఉన్నతమైన స్థితి పొందడానికి ఏకైక మార్గం, ఇంకొక దారి లేనలేదు. అందుకే పత్తిగారు ఆఖరు మినిట్ వరకు కూడా తను సేవలు అందిస్తూనే ఉన్నారు. ఆ శరీరం మొదలుపెట్టే 10 రోజుల ముందు కూడా ఇంకెక్కడైనా పోవాలనే ప్రయత్నం చేశారు. అంటే సేవ యొక్క ఇంపార్టెన్స్ మనం తెలుసుకోవాలి. నేను తెలుసుకున్నాను.
అందరికీ అదే చెప్తాను. మనం కూడా ఈసారి ధ్యానమాయాగంలో సేవ మీద చక్కటి దృష్టి పెడదాం. దాని మీద ఎవరైతే సేవ చేయాలనుకుంటున్నారో ఏ ఏ పనులలో వాళ్ళందరికీ ఒక 3 days ఇక్కడ ప్రోగ్రాం పెట్టి ఒక 3 సెషన్లుగా ఎలా చేయాలి, ఏ వర్క్ ఎలా చేయాలి, వినూత్నంగా ఎలా చేయాలి, భోజనాలు వడ్డించే దగ్గర అది ఒకటే కాదు, 2 భోజనాలు వచ్చే దగ్గరికి వచ్చిన వాళ్ళలో చాలామంది మరి అనారోగ్యం ఉన్న వాళ్ళు అసలు భోజనాలు వడ్డించకూడదు, భోజనం దగ్గరికే పోకూడదు, ఇంట్లో వంటనే వండకూడదు. ఎందుకంటే నీ మానసిక స్థితి అంతా ఆ వంట మీద పడుతుంది, అది తినే వాళ్ళ మీద చాలా ప్రభావం చూపిస్తుంది. అందుకని సేవలు అనేది చాలా ఉన్నతమైన సేవ, ఉన్నతంగా చేద్దాం ఈసారి. ఓకేనా? థ్యాంక్ యూ. మరి ఈ సందర్భంగా భూపతిరాజు గారిని ధ్యానయాగం గురించి వెల్కమ్ పాట. ఇప్పుడు ఏం మాట్లాడినా ఇక ధ్యానమాయకం. ఓకే, ఈరోజు మరి ఈ సమావేశానికి మరి 2-3 రాష్ట్రాల నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్క మాస్టర్లకు ధన్యవాదాలు తెలియజేస్తూ, పత్రిజీ ధ్యాన మహాయాగం మరి బ్రహ్మాండంగా జరుపుకోవాలి. ఎందుకంటే మనల్ని ఒక ఉన్నత స్థితికి తీసుకొచ్చినటువంటి గొప్ప గురువు ఆయన. ఏదైతే చెప్పిండో దాన్ని ఆచరించడమే మన ధర్మం. పత్రిజీ ధ్యాన మహాయాగము ప్రపంచ శాంతి కొరకు జరుగుతున్న యాగము. పత్రిజీ ధ్యాన మహాయాగము ప్రపంచ శాంతి కొరకు జరుగుతున్న యాగము. ఇది ప్రపంచ శాంతి కోసం ఈ పాట పూర్తిగా రాదు సార్. మరి ఈరోజు మరి సమావేశానికి గుర్తు చేసుకోవాల్సిన పాట పత్రిజీ కాబట్టి పత్రిజీ మీద ఒక 2-3 చరణాలు వాడుకుందాం సార్. పత్రిజీ ఎంతో మందితోటి మరి ఇక్కడనే మన సోలాపూర్ చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనే రాసిండు సార్ ఈ పాట, చంద్రశేఖర్ రెడ్డి గారు. మరి ఆ పాట పత్రిజీ అంటే మన కళ్ళ ముంగట ఎలా తిరిగిండో ఈ పాట ద్వారా గుర్తు చేసుకుందాం. పత్రిజీ అంటే పత్రిజీ అంటే సృష్టిని నడిపిస్తున్న మూల చైతన్యానికి ప్రతిరూపం. దశావతారాల తరువాత ధ్యానావతారాన్ని ఎత్తి సత్యలోకాన్ని స్థాపించడానికి సావిత్రమ్మ కడుపున జన్మ తీసుకున్నా మా అవతారం. పత్రిజీ అంటే మన కళ్ళెదుట కదులుతూ మనతో కలిసి మన మధ్యన జీవించిన నిలువెత్తు దేవుడు. లక్షలాది పుస్తకాలు చదివి సారము గ్రహించి పుడమి పైన నరుడిగా నడిచిన గ్రంథాలయం. దేశ విదేశాలలో లక్షలాది ధ్యానులను, వేలాది బ్రహ్మ ఋషుల బ్రహ్మ విద్వరిష్టలను ధరణి పైన ధ్యాన జగత్తు నిర్మించడానికి ధ్యాన జగత్తు గురువులను తయారు చేసిన సర్వాత్మా పత్రిజీ అంటే. నీ ఇంటికి వచ్చి నీతోటే ఉండి నువ్వు పెట్టిన పిడికెడు వేడి వేడి మెతుకులని. నీ ఇంటికి వచ్చి నీతోటే ఉండి నువ్వు ప్రేమతో పెట్టిన తాజా రొట్టెలు తిని నువ్వు పెట్టిన పిడికెడు వేడి వేడి మెతుకులని పంచభక్ష పరమాన్నంగా ఆరగించి నులక మంచంపై నాశోలాపూరు చెద్దరుపై హాయిగా నిద్రించిన ప్రేమమూర్తి పత్రిజీ. ఆనాడు ద్వాపరమున బీదకు చేలున్ని ఆత్మీయంగా అలుముకున్న శ్రీకృష్ణుడు పత్రిజీ.
పత్రిజీ అంటే చిన్నవాణ్ణి పెద్దవాణ్ణి బీదవాణ్ణి ధనవంతుని జ్ఞానిని అజ్ఞానిని అంటూ అందరిలో తనను తాను చూసుకున్నా పరమాత్మ పత్రిజీ అంటే ప్రతి ఏటా కడుతాల్లో ధ్యాన మహాచక్రాలు లక్షలాది యోగులకు అన్నదానం అందించి ప్రతి ఏటా కడుతాల్లో ధ్యాన మహాచక్రాలు లక్షలాది యోగులకు అన్నదానం అందించి త్వనంగత తన చేతులతో అన్నపూర్ణ మాదిరిగా పిలిచి వడ్డించి సేవ మార్గమును చూపించి అహింసా జీవితము ఆచరించమంటూ అందరిలో తనను తాను చూసుకున్నా పరమాత్మ పత్రిజీ అంటే ఒక శకానికి కాదు కాదు ఒక యుగానికి ప్రతినిధి ఒక శకానికి కాదు కాదు ఒక యుగానికి ప్రతినిధి ఒక యుగ పురుషుడు మన పత్రిజీ ఒక యుగ పురుషుడు మన పత్రిజీ ఈ ప్రపంచానంతటి ధ్యానమయం శాకారమయం పిరమిడ్మయం చేయడానికి ఈ భూమి మీదకి వచ్చినటువంటి 11వ అవతారం పత్రిజీ. దశావతారాల తర్వాత 11వ అవతారం. మరి ఈ అవతారం ఆ భూమి మీద ఆయన ఎత్తినప్పుడు ఆయనతో పాటు మనం ఉండడం ఎంతో గొప్ప విషయం. కాబట్టి మరి మన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా చేసుకుందాం. కాబట్టి మనము ఈసారి ఎందుకంటే గొప్ప విషయం అందరి సలహాలు తీసుకొని ఒక కలిసికట్టుగా పనిచేయాలనే ఆలోచన చాలా గొప్ప విషయం. హైదరాబాద్ కడతాల్ ట్రస్ట్ వారికి ధన్యవాదాలు సార్. ఎందుకంటే ఈ కార్యక్రమంలో అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ అందరి సలహాలు తీస్తూ ఒక విభిన్నంగా ఒక విఘ్నూతంగా ఎలా చేయాలని ఒక ఆలోచన రావడం గొప్ప విషయం సార్. అందరి ఆలోచన తీసుకొని ముందుకు వెళ్దాం సార్. థ్యాంక్ యూ భూపతి గారు. గట్టిగా చెప్పలు కొడదాం భూపతి గారికి. అలాగే ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఆ రోజు ట్రస్ట్ మీటింగ్ విజయభాస్కర్ రెడ్డి గారు వాళ్ళ ఆఫీస్లో జరిగింది. ఆ రోజు ఎన్నో విషయాలు చర్చించాం. దాంట్లో చర్చల యొక్క సారమే ఈరోజు కార్యక్రమం. సో గట్టిగా చెప్పలు కొడదాం వారికి. వారి సూచనలు సలహాలు వారి ఆలోచనలు కూడా వారి మాటల్లో విందాం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వ్యవస్థాపకులు మన ప్రియతమ గురుగారు పితామహ బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి ఈరోజు ఇక్కడ విచ్చేసిన ధ్యాన దేవుళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అయితే నేను లాస్ట్కే మాట్లాడాలనుకున్నాను, కానీ ఈసారి ధ్యాన మహాయాగం ఒక గొప్ప వినూతనంగా జరగాలి అని ఒక ఆలోచన వచ్చింది. అయితే మేమందరం ట్రస్ట్ బోర్డు కొన్ని ఆలోచనలతో వచ్చాం. మనందరివి మీ అందరి ఆలోచనలు కూడా ప్రతి ఒక్కరూ ఈరోజు అందరూ మాట్లాడదాం. దయచేసి సాయంత్రం వరకు కూర్చుందాం. ఎందుకంటే చరిత్రలో మిగిలిపోయే విధంగా ఈసారి యాగం జరగాలి. కాబట్టి ప్రతి వ్యక్తి ఒక చిన్న ఆలోచన కూడా ఎంతో గొప్ప మనకు ఆ యొక్క యాగానికి సహకరిస్తుంది. కాబట్టి దయచేసి అందరూ మైకు ప్రతి ఒక్కరి దగ్గరికి వస్తుంది. ఈరోజు ప్రశ్న ఏంటంటే, పత్రిజీ ధ్యాన మహాయాగం ఎందుకు చేస్తున్నాం? ఎవరైనా అడుగుతారు, ఎందుకు చేస్తున్నారు? పత్రిజీ ధ్యాన మహాయాగం విశ్వశాంతికి, ప్రపంచ శాంతికి, ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాణి సుఖ సంతోషాలతో ఉండాలన్న ధ్యేయం గురించి ఈ 11 రోజులు ఈ గొప్ప యాగం జరుగుతుందని చెప్పాలి. దానితో పాటు ఈ మధ్యనే ఒక మేడం నాకు రిక్వెస్ట్ చేసింది. ఈ మధ్యన చూస్తున్నారు ఎంతోమంది మహిళల మీద ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భారతదేశంలో ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి. కాబట్టి మహిళా లోకం మీద కూడా ఏ అఘాయిత్యాలు జరగకూడదన్న సంకల్పంతో కూడా ఈసారి ఈ పత్రిజీ ధ్యాన మహాయాగం ఆ మహిళా లోకానికి అంకితం చేస్తూ ప్రపంచ శాంతికి, మహిళా లోకం మీద ఎలాంటి అఘాయిత్యాలు జరగకూడదు, మహిళలను గౌరవించాలని కూడా ఈ యాగం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడికి క్లియర్ అండి? అది
థీమ్. అయితే ఈ పత్రిజీ ధ్యానమహాయాగానికి రోజు 1,00,000 మందితో, పత్రిజీ గారిది ఒక కళ ఉండే, 1,00,000 మందితో ఉదయం సాయంత్రం దినమంతా ధ్యానం జరగాలని. కాబట్టి అక్షరాల 1,00,000 మంది ఈ కైలాసపురిలో ఆ ధ్యానంతో ఎప్పుడైతే మనం ఎనర్జీ, ఈ పాజిటివ్ తరంగాలు ఇక్కడి నుంచి మనం చేస్తామో 100% ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి తెలుస్తుంది, ప్రపంచంలో నలుమూలలా కొద్దిగా మార్పు వస్తుందన్న ఉద్దేశంతో. కాబట్టి గొప్ప సంఖ్యలో ఈసారి వేలాది లక్షలాది మందితో ఈ యొక్క యాగం జరగాలన్నది కూడా ఇంకొక ఉద్దేశం. దానితో పాటు మనం ఇంకో యజ్ఞం కూడా చేస్తున్నాం. ఒక సైడు యాగం దేని చేస్తున్నాం చెప్పుతుండాలి, గట్టిగా రావాలి. విశ్వ శాంతికి, ప్రపంచ శాంతికి, మహిళా లోకానికి ఇది చేస్తున్న యాగం. దానితో పాటు ఒక యజ్ఞం కూడా చేస్తాం, ధ్యాన ప్రసాద యజ్ఞం. 10 లక్షల మంది ఈ గడ్డల, ఈ కైలాసపురిలో శక్తి స్థల్లో భోజనం చెయ్యాలి ఈ డిసెంబర్ నెలలో అని కూడా ఒక యజ్ఞంగా పెట్టుకున్నాం. ఏదో భోజనం కాదు. పత్రిజీ గారు చెప్పారు, ధ్యానం కంటే ముఖ్యం ధ్యాన ప్రసాదం గొప్పవారు. ఎందుకు అంటే అయ్యాడు ధ్యానం చేస్తాడో చేయడో గత జన్మ సుక్రాంతం ఎన్నో ఉంటాయి దానికి సంబంధాలు, భోజనం మాత్రం చేస్తాడు. కాబట్టి ఎప్పుడైతే ధ్యాన ప్రసాదం, ధ్యానులు ఉండిన ఎంతోమంది యోగుల విరాళాలతో జరుగుతున్న ఆ యొక్క యజ్ఞంలో పాల్గొని ఎప్పుడైతే భోంచేస్తాడో ధ్యాన ప్రసాదం, వారిలో మార్పు వస్తుంది అని పత్రిజీ గారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు. కాబట్టి ఆ డిసెంబర్ నెలలో అక్షరాల 10 లక్షల ప్లేట్ల ధ్యాన ప్రసాదం వితరణ జరగాలనేది కూడా ఇంకొక గొప్ప లక్ష్యం. ఈసారి ధ్యాన మహాయజ్ఞంలో ప్రతి పిరమిడ్ మాస్టర్, ఎందుకంటే కొత్త వారు రాగానే సేవ చేయాలంటే వారికి అంత అర్థం కాదు వాళ్ళకు. ప్రతి పిరమిడ్ మాస్టర్ ధ్యానం ఎంత ముఖ్యమో ఈసారి సేవలో విరివిగా పాల్గొందామా? ఏ నలుగురో, ఏ సాంబశివరావో ఎవరో కాదు, ప్రతి పిరమిడ్ మాస్టర్ రోజు ఒక 2 గంటలు 3 గంటలు ఎవరికి ఏ సబ్జెక్ట్లో ఇష్టం ఉంటే, స్టేజ్ కాడ ఉంటారా, లేకుంటే క్లీనింగ్గా, లేకుంటే ఇది భోజనాల కాడన, అకామిడేషనా, ప్రతి ఒక్కరూ విరివిగా సేవలో పాల్గొందాం. ఓకేనా ఈ రెజల్యూషన్? ఓకే అంటే చప్పట్లు కొట్టండి. ప్రతి ఒక్కరం సేవలు ఈ సంవత్సరమే ఈ యాగం సేవకు అంకితం. పత్రిజీ గారు 2019లో చెప్పారు, పార్వతీదేవి ధ్యానానికి ప్రతీక, సరస్వతీదేవి జ్ఞానానికి ప్రతీక, లక్ష్మీదేవి సేవకు ప్రతీక. కాబట్టి అందరం ఈసారి విరివిగా, అయితే ఎవరెవరైతే సేవ చేస్తారో వారు తమ జిల్లా అధ్యక్షుల ద్వారా లేకుంటే మా మాధవికి డీటెయిల్స్ రాపిస్తే ఈసారి బృందాలుగా తయారు చేసి ఒక సైంటిఫిక్గా ఎంత అద్భుతంగా సేవ చేశారనే విధంగా ఒక ఉదాహరణ చెప్తాను. నేను పోయిన సంవత్సరం శివరాత్రి నాడు జగ్గి వాసుదేవ్ గారి ప్రోగ్రాంకి వెళ్ళాను కోయంబత్తూరు. దాదాపు ఆ రోజు 1,00,000 మంది వచ్చారు, భారత రాష్ట్రపతి ముఖ్య అతిథి. అయితే మేము లేట్ అయ్యేటప్పుడు డైరెక్ట్ హాల్కి పోయాం. అక్కడి నుంచి మాకు ఎక్కడైతే వసతి ఇచ్చారో పోదామంటే మాకు సరిగ్గా అడ్రస్ దొరకలే. ఓ మేడంని అడిగితే ఓ డాక్టర్ అమ్మ, ఆమె 1.5 కిలోమీటర్లు మా 2 సూట్ కేసులు మోసుకొని వచ్చి మాకు ఆ రూమ్ చూపించి బెడ్ దగ్గర వదిలేసి 2 వాటర్ బాల్స్ కొనుక్కొచ్చి ఇచ్చిపోయింది. అది సేవ. అంటే ఇప్పటికీ ఆ మేడం ఆ రోజు చేసింది చూస్తే మనసులో తిరుగుతుంది. ఈసారి మనం సేవాభావం, ప్రతి ఒక్కరం ఏదో ఒక సేవలో పాల్గొనాలి ఇష్టం. దాని తర్వాత సేవతో పాటు ఈసారి ప్రతి ఒక్కరిని మన ఊర్లో ప్రతి అందరం గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళం, పట్టణంలో ప్రతి ఒక్కరిలో ఇంటింటికి పోయి గడప గడక పోయి మన ఇంట్లో పెళ్లి ఉంటే ఎలా ఆహ్వానిస్తామో బొట్టు పెట్టి పాంప్లెట్ ఇచ్చి అమ్మ రండి కైలాసపురిలో పత్రిజీ శక్తిస్థల్లో 11 రోజులు పత్రిజీ ధ్యానమహాయాగం విశ్వశాంతికి ప్రపంచ శాంతికి జరుగుతున్న గొప్ప యాగానికి మీరు రావాలి, బంధుమిత్ర కుటుంబ సమేతంగా రావాలని వారిని గౌరవంగా ప్రతి ఒక్కరూ మనం ఆ ఊర్లో ఉన్న ప్రతి ఇంటికి పోయి ఆహ్వానించాలి. అలా సరే, ఈ అన్నదాన యజ్ఞంలో ఈసారి మనం మహా అన్నదాన యజ్ఞం అంటున్నాం. ఏం అనురాధా?
మరి అవును ఆను గట్టిగా భోజనదాత. మహా అన్నదాన యజ్ఞంలో ప్రతి ఒక్కరిని మనం భాగస్వాములు చేయాలి. మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను, వారిని ఎందుకు భాగస్వాములు చేయాలంటే వారు ₹1 ఇచ్చినా 10 రూపాయలు ఇచ్చినా లక్షలాది మంది ఇక్కడ భోంచేస్తారు కాబట్టి వారికి ఎంతో పుణ్యం దక్కుతుంది, తొలగిపోతుంది. తెలిసి తెలియక కర్మలు చేస్తే కూడా వారికి తొలగిపోతాయి. కాబట్టి దయచేసి వారిని మనం అడగాలి. వాళ్ళు ఇస్తారా లేదా వారి ఇష్టము. అడగకుంటే మనం తప్పు చేసిన వాళ్ళు అవుతాము. దయచేసి మనం అడగడానికి వెనుక ముందు లేకుండా ప్రతి ఒక్కరికి మనం ఈసారి మన ఊర్లో కానీ మన పట్టణంలో కానీ పోయి ప్రతి ఒక్కరిని ఈ మహా అన్నదాన యజ్ఞంలో భాగస్వాములు చేద్దామా? రైట్. దీనితో పాటు ఒక నెంబర్ ఇస్తాం. మీకు ఏ ఆలోచన వచ్చినా ఈసారి పత్రిజీ ధ్యాన మహాయగం 11 రోజులు వినూతనంగా జరగాలి అని ఒక గట్టి నిశ్చయంతో ఉన్నాం కాబట్టి మీకు మధ్యరాత్రి కలలో కూడా ఏమైనా ఆలోచన వచ్చినా దయచేసి నా నెంబర్కే వాట్సాప్ పెట్టండి. ఇంకెవరికో ఇస్తే కాదు, కొద్దిగా ఓన్లీ వన్ సింగిల్ ఈ పాయింట్. సంవత్సరం చెప్పాను వీళ్ళకు, మీరందరూ మౌనంలో ఉండండి. ప్రతి ఒక్కరికి నేను సమాధానం ఇస్తాను, ప్రతి ఒక్కరికి నేను ఆన్సర్ ఇస్తాను. నాకు నేను టెస్ట్ చేసుకుంటున్నాను నేను ఇస్తానా లేనా అని. కాబట్టి నా నెంబర్ పబ్లిష్ చేస్తాను. ప్రతి ఒక్కరు వాయిస్ రికార్డింగ్ పెట్టండి. సార్ ఇలా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఎప్పుడో ఆలోచన వస్తుంది, వినూతనంగా ఉండాలి. ఈసారి యాగం అంటేనే ఇన్నోవేటివ్, వినూతనంగా. కాబట్టి మీరు టైం టు టైం ఈరోజు కూడా అందరు మాట్లాడతారు, సలహాలు ఇవ్వండి. ఈసారి ఈ కార్యక్రమానికి 10 రోజులకు ఇది మీరు చెప్పాలి. ఎందుకంటే దాని మీద కాంట్రవర్సీ ఉంది నాకు ఇప్పుడు. ఎందుకంటే ఓరు అవునంటారు, ఓరు కాదంటారు. ఈసారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిని, కేంద్ర మంత్రులను, కొందరు ఎంపీలను, ఆధ్యాత్మికకు సంబంధించిన వాళ్ళను పిలవాలన్నా వద్దా? వద్దని నేను అంటున్నా. దామోదర్ రెడ్డి అంటున్నాడు, అన్నాళ్ళు వస్తే మైక్ ఆల్రెడీ తీసుకుంటారు, మనకి ఇయ్యరు అంటున్నాడు. ఎందుకంటే పత్రిజీ గారే చెప్పారు, జనాలు ఎప్పుడైతే రాజకీయ నాయకుల్లో మార్పు వస్తుందే వచ్చిన రోజే ఈ మూమెంటు ఇది ఇంకా చాలా స్పీడ్గా మనకు అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. కాబట్టి వారు మంచివారా చెడ్డవారా మనకు అనవసరం. మీడియాలో బాగా ప్రచారం వస్తుంది. ప్రచారం వస్తే ఇప్పుడు ఎవరు మంచోళ్ళు గారు, మంచి చెడుకు దెర్ ఇస్ నో డిఫరెన్స్. కాబట్టి వాళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించే వ్యక్తులే. కాబట్టి ఈసారి 9 రోజులు 9 రాజకీయ ప్రముఖులను కూడా పిలవాలని ఒక నిర్ణయానికి వచ్చాం. ఓకేనా? వెరీ గుడ్, రైట్. రెండో దానితో పాటు ప్రముఖ గురువులను కూడా పిలవాలని ఒక ఆలోచనకు వచ్చాం. ఒక ప్యానెల్ తయారు చేస్తున్నాం. కొందరు హిందీ గురువులను, తెలుగు గురువులను. ఎందుకంటే మనదంతా భారతదేశం, ప్రతి ఒక్కరిని పిలవాలి. ఓన్లీ తెలుగు వాళ్ళనంటే ఇది ఏమైతుంది, చివరకు తెలుగు రాష్ట్రం ప్రోగ్రామే అయిపోతుంది. కాదు, ధ్యాన జగత్ కాలేదు. కాబట్టి గురువులను పిలుస్తున్నాం. దీనితో పాటు ఈసారి సాంస్కృతిక కార్యక్రమాలకు చిన్నపిల్లలకు రోజు 2-3 కార్యక్రమాలు పెట్టాలి. యూత్ టాలెంట్ను డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో చిన్నపిల్లల కార్యక్రమాలు చాలా పెట్టాలని కూడా ఒక ఆలోచనకు వచ్చాం. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, నేను చెప్తే మళ్ళీ మీకు ఈజీ అవుతాయి. దీనికి మీరు ఎండార్స్ ఓకే అంటే దాన్ని యాక్సెప్ట్ చేద్దాం. చిన్నపిల్లల కార్యక్రమాలు చేద్దాం. తర్వాత ఈసారి రూరల్ మాస్టర్స్ ఏవి తయారు చేస్తున్నాం అంటే, ఎక్కడో ఉండి ఎంతో సేవ చేస్తున్నారు గొప్ప గొప్ప. లాస్ట్ ఇయర్ కూడా అది కూడా ఉంటుంది. తర్వాత ఆల్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్ మీ జిల్లాలో ఆ సంవత్సరం ఏం జరిగింది, వచ్చే సంవత్సరం ఏం చేయబోతారు కూడా చెప్పడానికి అవకాశం కల్పిస్తాం. దానితో పాటు అందరూ ఆధ్యాత్మిక సంస్థల ఒక గురువులను కూడా పిలవాలని ఆలోచన చేస్తున్నాం. కాబట్టి మీరు కూడా ఇంకా కొత్త కొత్త ఐడియాస్ తోటి ఇంకా వినూతనంగా చెప్తే నా మొబైల్కు అందరికీ ఇస్తాను నెంబరు 98 ఫీడ్ చేసుకోండి మీ ఇష్టం. నేను ఎక్కడ నెంబర్ ఇవ్వడానికి 100 సార్లు ఆలోచిస్తా, కానీ ఇప్పుడు తప్పటట్లేదు. 98-490-18713. నా పేరు తెలుసా? చెప్పాలా? రైట్. విజయభాస్కర్ రెడ్డి. వాట్సాప్లో వాయిస్ రికార్డింగ్ పెట్టండి.
దయచేసి మీరు అన్ని రింగ్ ఫోన్లు ఇస్తే లాస్ట్కి నా ఫోన్ బంద్ అవుతుంది మరి. వాయిస్ రికార్డింగ్ బెటర్ ఈజ్ వాయిస్ రికార్డింగ్. ఎందుకంటే కొందరు ఇంగ్లీషు టైప్ చేస్తారు, ఆ ఇంగ్లీష్ మళ్ళీ నాకు అర్థం కాదు, ఇవన్నీ ఇబ్బందులు అవుతాయి. అది తెలుగులో రాయండి. వాయిస్ రికార్డింగ్ అయితే నేనేం చేస్తాను, దాన్ని అంతా మళ్ళీ రికార్డ్ చేసి మీరు, ఎందుకంటే వ్యక్తిగతంగా కొన్ని చెప్పలేరు, తిట్టాలంటే కూడా అందులో హ్యాపీగా తిట్టవచ్చు, అంతే కదా. ఎదురుగా తిట్టారు, ఇప్పుడు అంటారు మీరు తిట్టాలనుకున్నా కూడా తిట్టచ్చు. నేను తిట్టాను. నాకు అందరూ మంచోళ్ళు ఈ భూమి మీద, ఒక్కడు కూడా చెడ్డోళ్ళు లేడు, అందరూ మంచోళ్ళు. కాబట్టి అయితే ఈ గ్రౌండ్లో కూడా ఈసారి ఒక మెగా మాస్టర్ ప్లాన్ తయారు చేసాం. క్లారిటీగా షెడ్ నెంబర్స్ కానీ ప్రతి టాయిలెట్కు నెంబర్ ఇస్తున్నాం. టాయిలెట్ 23 ఎవరు ఇన్ఛార్జ్, టాయిలెట్ 24 ఎవరు ఇన్ఛార్జ్, అంత మైక్రో ప్లాన్ కూడా చేస్తున్నాం. అయితే గ్రౌండ్లో దాదాపు 8,000 మంది బెడ్స్లో పడుకోవడానికి, తర్వాత ఇక ఎక్కువైతే మనకి ఎక్కడనో ఆటోమేటిక్ దాదాపు ఒక 10,000 మందికి బెడ్లో అంటే పీటల మీద పడుకోవడానికి ప్రొవిజన్. తర్వాత 350 WCలు కూడా. కానీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మిమ్మల్ని ఎంతోమంది అడుగుతారు, ఈ ఆడ ఏం చేసిండ్రు, ఉన్నాయా లేవా అనడానికి. దానితో పాటు ఈసారి ఒక వినూతనంగా టాయిలెట్స్ అంటే తెలియదా, టాయిలెట్స్ అదే WC అంటే టాయిలెట్స్, బాత్రూములు కాకుండా ఓన్లీ టాయిలెట్, స్నానానికి కాకుండా ఓన్లీ వాష్రూమ్ పోవడానికి 350 టాయిలెట్లు, 8 నుంచి 10,000 మంది పడుకోవడానికి బెడ్స్. తర్వాత ఈసారి కార్యక్రమాలు కూడా వినూతంగా, ఈ మెగా పిరమిడ్లో 24 గంటలు ఏకదాటిగా ధ్యానం జరగాలి. ఏం లక్ష్మి, ఈసారి దానికి డెడికేషన్ 24 గంటలు ఏకదాటిగా అఖండ ధ్యానం జరగాలి. విశ్వశాంతికి ఈ పిరమిడ్ నుంచి కూర్చొని ఓకే, నేను 100% సార్ దానికి నేను గ్యారంటీ ఇవ్వలేను. అది అయ్యా ధ్యానానికని వదిలేస్తారు, ధ్యానంలో నిద్రపోతారు, దానికి నేనేం చేస్తా చెప్పు. 24 అవర్స్ ఓకే తల్లి, అదే 24 అవర్స్ మెడిటేషన్, కానీ ఒక డెడికేషన్, ఒక నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే 250 గంటలు ఏమో జరుగుతుంది. ఆ రోజు 21st నాడు స్టార్ట్ చేద్దాం, 31st నాడు మళ్ళీ దాన్ని చేద్దాం. ఏకదాటిగా మా లక్ష్మి గారి ఆధ్వర్యంలో నాన్ స్టాప్గా ఈసారి ధ్యానం చేయాలి. ఎందుకంటే ఈ మధ్య నాకు చెప్పాడు, సార్ మీరు పేరు ధ్యానమాయాగం అంటున్నారు సార్, అందరి ధ్యానంలో కూర్చోకున్నా పిరమిడ్లో ధ్యానం జరుగుతూ బాగుంటుంది సార్. అఖండ ధ్యానం ఎన్ని గంటలు, 250-260 గంటలు ఏకదాటిగా అఖండ ధ్యానం. ఈసారి వాలంటీర్స్ ఎవరైతే ఉంటారో వారు కొద్దిగా ఇవన్నీ పడుకోనియకుండా ధ్యానం జరిగే విధంగా, ఎందుకంటే మా మాధవి ఇన్ఛార్జ్ సేవాదలు కాబట్టి మాధవి గారు ఇంట్రెస్ట్ తీసుకొని ఏకదాటిగా ధ్యానం జరిగే విధంగా అది కూడా ఒకసారి ఈసారి ఒక ఇది. దానితో పాటు పార్వతీ పిరమిడ్లో నార్త్ ఇండియా మాస్టర్స్కు కంటిన్యూస్ క్లాసులు జరుగుతాయి. మళ్ళీ ఈసారి యూత్కు ఒక సపరేట్ స్టేజ్, లాస్ట్ ఇయర్ చేసినట్టే ఈసారి 35 సంవత్సరాలలో ఉన్న వారిని యూత్ కింద చేశాం. ఎక్స్క్లూజివ్ యూత్, వాళ్ళకు మోటివేషన్ క్లాసెస్, సరే మెయిన్ స్టేజు. దానితో పాటు ఇంకొక అడుగుతున్నారు చాలామందికి, అంటే గ్రౌండ్లో ఎక్కడ చూసినా గ్రూప్స్గా చేసుకునే విధంగా ప్రణాళికలు చేస్తున్నాం. మెయిన్ స్టేజ్ మీద సరే ఉదయం అయితే తెలుసు మీ అందరికీ అఖండ ధ్యానం, మళ్ళీ ఈవినింగ్ 1 అవర్ అఖండ ధ్యానం. ఈసారి 9 గంటలకి క్లోజ్ చేయాలని అంటున్నారు, అది కూడా పాటిస్తూ లాస్ట్ ఇయర్ కంటే ఈసారి ఇంకా వినూతనంగా చేద్దాం. అతి ముఖ్యమైనది ఈసారి ఏంటంటే గవర్నమెంట్ మారింది కాబట్టి పర్మిషన్స్ విషయంలో చాలా తెలుసు కదా, గవర్నమెంట్ ఎంత స్ట్రిక్ట్ ఉంది చూస్తారా, పేపర్ చదువుతారా. కాబట్టి పర్మిషన్స్ కూడా కొద్దిగా అంటే చాలా స్ట్రిక్టెడ్గా ఇస్తారు. ఎట్టి పరిస్థితుల్లో నా కారు కూడా గేటు లోపలికి పర్మిషన్ లేదు, అవునా. దయచేసి ఇబ్బంది పెట్టకూడదు, గేటు లోపల కారు మనం పెట్టకూడదు అనేది ఒక లక్ష్యం. అలో కూడా చేయరు, మళ్ళీ వచ్చిన తర్వాత గేట్ కారు పెట్టనిస్తలేదని తిట్టదు. నా కారు కూడా అలో లేదు, అర్థమైంది కదమ్మా. అందరికీ గేట్ బయటనే కార్లు సిస్టమేటిక్ పెడతాం. అదే ఈసారి ఎంట్రన్స్ కూడా మారుస్తున్నాం. లోపల ఏంటంటే ప్రశాంతంగా విశాలంగా కూలుగా మనిషికి తగలకుండా ఈ బ్యాటరీ కార్స్, ఆటోలు తిరగడానికి అన్ని పెడుతున్నాం. దాదాపు ఒక 20 ఇంటర్నల్ వెహికల్స్ కూడా పెడుతున్నాం. ఈసారి ఒక వినూతనంగా చేద్దాం. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది మనందరం సహకరించుకుంటేనే ఇది సాధ్యమవుతుంది. చట్టం చేయడం చెప్పడం గొప్ప కాదు, అందరం చేద్దామా. మరి సపోర్ట్లు కొడతలేరు, ఇవన్నీ ఈసారి నిర్ణయాలు.
దీనితో పాటు ఈసారి స్టేజ్ లోపల షాప్స్ అది కరెక్ట్ కాదు. స్టేజ్ మీద కార్యక్రమం జరుగుతుంది, ఆడ పుస్తకాల షాప్ కాడ పోయి ఎవరో మాట్లాడుతుంటారు, అది రెస్పెక్ట్ కాదు. అది అక్కడి నుంచి తీసేసాం. ఈ రోడ్ వెంబడి కూడా షాప్స్ తీసేస్తున్నాం. ఎందుకంటే ఇవన్నీ పోలీస్ డిపార్ట్మెంట్ లాస్ట్ ఇయర్ కూడా అబ్జెక్షన్ చేసింది. ఈసారి కమిషనర్ ఎంత గట్టివాడంటే ఎవరికి కూడా వినడు. కాబట్టి మనమే ఈ పిరమిడ్కు తూర్పు భాగాన పత్రిజీ షాపింగ్ మాల్, దానికి ఇక పేరు ఆలోచిస్తున్నారు. అందులో దాదాపు 100 షాప్స్ ఉంటాయి, లెఫ్ట్కు రైట్కు. ఎవరైనా ఇంకా షాప్ ఎక్కడ ఉండదు, ఉంటేనే షాపింగ్ మాల్, పత్రిజీ గారి షాపింగ్ మాల్, వాటెవర్ దానికి పేరు పెడదాం, అక్కడనే షాప్స్ ఉంటాయి. అంటే ఈసారి ఒక నో వెహికల్స్ ఇన్సైడ్, షాప్స్ అన్ని ఒక దగ్గర, ఎక్కడ చూడండి ఓపెన్. ఎంతల్లి బాగున్నాయి ఐడియాస్, రైట్. ఇలా ఇంకేమన్నా మీ ద్వారా ఐడియాలు వస్తే చెప్పి అందరం మరొకసారి, ఒక ట్రస్ట్ బోర్డు ఏమీ చేయదు, ఒక లక్ష్మి ఏమీ చేయదు, ఒక మాధవి ఏం చేయదు, ఒక దామోదర్ రెడ్డి ఏం చేయడు, అందరం కలిసి ప్రతి పిరమిడ్ మాస్టర్ బాధ్యత పత్రిజీ ధ్యాన మహాయాగం 2024 రాష్ట్ర ముఖ్యమంత్రుల, రాష్ట్ర మంత్రుల సమక్షంలో, గొప్ప గొప్ప గురువుల సమక్షంలో, లక్షలాది మందితో విశ్వశాంతికి ఆ యొక్క యాగం జరగాలన్న సంకల్పం. ఈ 4 నెలలు ప్రతి క్షణం ఈ యాగం ఎలా జరగాలన్న ఆలోచనతో ఉండి ఒకసారి ఈసారి చరిత్రలో నిలిచే విధంగా యాగాన్ని చేసుకుంటే రాబోయే తరాలు కూడా, రాబోయే సంవత్సరాలు కూడా ఇదొక బెంచ్ మార్క్గా చేస్తాం. గత 2 సంవత్సరాలుగా ఇంకెంతో వినూతనంగా చేయాలనుకున్నాం, కొన్ని పరిస్థితులు అనుకూలించక. అందుకే ఈసారి 4 నెలల ముందుగా ఈరోజు ఈ అవగాహన సదస్సు, ఇది వేరే ఉద్దేశంతో కాదు.